బీజేపీ తెలంగాణ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి కూడా ఈ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. శంషాబాద్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కార్యవర్గ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలకు కూడా ఆమోదం తెలుపుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశ నేపథ్యంలో కూడా ఈ సమావేశానికి బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. శంషాబాద్లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ చందు. మరి కాసేపట్లో శంషాబాద్ వేదికగా తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, అదేవిధంగా మరొకవైపు రాష్ట్ర ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా మరొకవైపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు, అంటే మరి కాసేపట్లో 11 గంటలకి కేంద్ర మంత్రి అయినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేయబోతున్నారు. చేసిన తర్వాత కార్యవర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయేటటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పలు తీర్మానాలని ప్రవేశపెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి వాటిపైన తీర్మానాలను ప్రవేశపెట్టాలనేటటువంటి నిర్ణయానికి తెలంగాణ బీజేపీ రావడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానాలని ప్రధానంగా ప్రవేశపెట్టబోతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తాం అధికారంలోకి అంటూ కూడా చెప్తూ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదనేటటువంటి అంశం పైన ప్రధానంగా ఈ కార్యవర్గ సమావేశంలో చర్చించడంతో పాటు తీర్మానాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు మరొకవైపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాల్ని తెలంగాణ బీజేపీ తీసుకోబోతుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి అంత బలోపేతంగా లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా కూడా బీజేపీకి సంబంధించినటువంటి సర్పంచులు పెద్ద ఎత్తున లేనటువంటి నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ కార్యవర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో గ్రౌండ్ లెవెల్లో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు అదేవిధంగా మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ రోజు రోజుకి బలహీనపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేయడంతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే ప్రధానంగా ఏ అంశమైనా సరే 2 పార్టీల మధ్యనే నడవాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగానే బీజేపీ ఇప్పటికే ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా 8 మంది ఎంపీలని వీళ్ళ 16 మందితో పాటు రాబోయేటటువంటి రోజుల్లో రాబోయేటటువంటి 2029 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలపైన చర్చించడంతో పాటు తీర్మానాలు చేయబోతున్నారని చెప్పాలి.
ఉదయం 11 గంటలకి కిషన్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తే అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి ముగింపు ఉపన్యాసాన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యేటటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముగింపు ఉపన్యాసం ఇవ్వబోతున్నారని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. బీజేపీ తెలంగాణ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. శంషాబాద్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కార్యవర్గ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలకు ఆమోదం తెలపనున్నారు.